परतत्वलीनमनसे प्रणमद् भवबन्धमोचनायाशु प्रकटितपरतत्वाय प्रणतिं कुर्मः సదాశివేంద్రాయ. పరమ పావనమైన మన భారతదేశంలో భగవంతుడు అనేక సార్లు ధర్మాన్ని రక్షించే నిమిత్తమే ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఈనాడు వైశాఖ శుద్ధ దశమి రోజు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారు జీవ సమాధి అయినటువంటి రోజు. అటువంటి పరమ పావనమైన ఈనాడు వారిని గురించి రెండు మాటలు చెప్పుకొని వారికి వాక్పుష్పాంజలిని సమర్పించుకునేందుకోసమే చేసే ఈ ప్రయత్నంలో మీరంతా కూడా పాల్గొని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా అందరికీ సూచన చేస్తూ, మన దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు శారదా సంస్థానంలో 33వ పీఠాధిపతులుగా విరాజిల్లినటువంటి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు మహా ఉపాసకులు. వారు ఎన్నో అనితర సాధ్యములైనటువంటి కార్యాలను నిర్వహించి చారిత్రక పురుషులుగా ప్రసిద్ధిని పొందినారు. ఆర్యాంబ దర్శనాన్ని చేసుకున్నటువంటి మహానుభావులు, కాలటీ క్షేత్రాన్ని కనుగొన్నటువంటి మహానుభావుడు, పుంభావ సరస్వతి మహా ఉపాసకులు. అటువంటి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి స్వామివారు జగద్గురువులు ఒకనాడు తమిళనాడు పర్యటన చేస్తూ ఉన్న సమయంలో వారి పల్లకి ముందుకు వెళ్ళడమే లేదు. ఎందుకు అని అడిగితే పల్లకీని మోసేటువంటి వాళ్ళు అన్నారు, ఏదో అడ్డుకుంటున్నదండి, మమ్మలను ముందుకు నడవనివ్వడం లేదు అన్నారు. ఎవరో ఒక మహానుభావుడు ఇక్కడ ఉండి ఉంటాడు అని భావించి పల్లకీ నుండి కిందికి దిగి కళ్ళు మూసుకొని సరాసరి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారి సమాధి సమీపానికి వచ్చినారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారు జీవ సమాధి అయి ఈనాటి వరకు కూడా అరలారుచు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఆనాటి నుండి మొదలుకొని శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి స్వామివారు వారి దర్శనమైన తర్వాత వారితో సంభాషణ చేసి తరువాత వారిని ఆదర్శంగా పెట్టుకున్నటువంటి వారి యొక్క జీవిత చరిత్రను రచించి అనేక స్తోత్రాలను రచించి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారిని ఆదర్శమూర్తిగా పెట్టుకున్నారు అనంటే సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ఎంత గొప్పవారో మనం ఊహించవచ్చును. మన ఇంకో విశేషాన్ని మనం గమనించాలి అనంటే ఈ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి మన తెలుగువాడు కావడం ఇంకా విశేషం. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చును. అనేక మంది చరిత్రకారులు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారిని గురించి చరిత్రలు రాస్తూ ఆ చరిత్రలో చెప్పినటువంటి మాటలను యథాతథంగా నేను చెప్తున్నాను, స్వకపోల కల్పితాలు కావి. క్రీస్తు శకము 1880 శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారికి సంబంధించినటువంటి కాలం. మోక్ష ఇల్లు అని ఇంటి పేరు వారిది. తెలుగువారై ఉండి జీవనం కోసమై వలస వెళ్ళినటువంటి వాళ్ళలో ఈ ఇంటి వాళ్ళు కూడా వలస వెళ్ళి తమిళనాడులోని మధురై నగరంలో నివాసం చేస్తూ ఉండేవారు. మోక్ష ఇల్లు సోమనాథ అవధాని అని పార్వతి అనే పేరు గల అమ్మాయిని వివాహం చేసుకొని మధురై నగరంలో
కాలం గడుపుతూ ఉన్నాడు. సదాచార సంపన్నుడై ఉండి ఎంతకాలానికి సంతానం కాకపోయే వరకు శ్రీ అవధాని గారు తన భార్య అయినటువంటి పార్వతికి ఒక సూచన చేసినాడు, నీవు 1,000,000 రామనామాన్ని జపించు అని. 1,000,000 రామనామాన్ని ఆమె జపించడం ప్రారంభించినది. ఇద్దరు దంపతులు తీర్థయాత్రలు చేస్తూ రామేశ్వర క్షేత్రానికి వెళ్ళినారు. రామేశ్వర క్షేత్రంలో కొన్నాళ్ళు నివాసం చేసి రామనాథుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒకనాడు స్వప్నంలో భగవంతుడు మహాదేవుడు అయినటువంటి శంకరుడు రామేశ్వరుడు ప్రత్యక్షమై, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, అనతి కాలంలో లోకానికి క్షేమాన్ని కలిగించేటువంటి సత్పుత్రుడు మీకు ఉదయిస్తాడు అనే మాటలు చెప్పి అంతర్ధానమైపోయినాడు. ఇంటికి వచ్చిన తర్వాత అనేక మంది బ్రాహ్మణులకు తోచిన రీతిగా వాళ్ళు సంతర్పణాది కార్యక్రమాలు చేసుకున్నారు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తర్వాత ఒక పిల్లవానికి జన్మనిచ్చినది. శివుని యొక్క అనుగ్రహాన్ని, అదేవిధంగా రాముని యొక్క ఉపాసనను చేయడం వలన, కృష్ణుడంటే అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం వలన పుట్టినటువంటి ఈ పిల్లవానికి శివరామకృష్ణ అని పేరు పెట్టినారు. అనేక విషయాల్లో ఆరితేరినటువంటి వాడై, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పరిమళం అనేటువంటిది వస్తుంది అనే నానుడి ప్రకారంగా ఆ పిల్లవాని యొక్క జన్మతోనే అతనిలో ఉన్నటువంటి వైదుషి ప్రకర్ష దశదిక్కుల వ్యాపించిపోతూ ఉన్నది. ఉపనయన సంస్కారమైనది. గురుకులానికి వెళ్ళినాడు. గురువులు అధ్యాపనం చేస్తూ ఉంటే ఆశ్చర్యచకితులైనారు. ఏకసంథాగ్రాహి అయి ఉండేవాడు. ఈ సదాశివ బ్రహ్మేంద్ర అనేటువంటి పేరు కాలాంతరంలో దీక్షానామముగా ఆయనకు ఏర్పడ్డది. ఈ శివరామకృష్ణగా ఉన్నప్పుడు బ్రహ్మచారిగా గురుకులానికి వచ్చేటువంటి ఏ విద్వాంసులున్నారో ఆ విద్వాంసులందరినీ కూడా అనేక రకాలైన కొంటె ప్రశ్నలను వేసి వాళ్లను వాదనలో జయించేవాడు. శివరామకృష్ణ గురువుగారి దగ్గరికి ఈ పండితులంతా కూడా వెళ్ళి గురువుగారితో అన్నారు, అయ్యా, మీ శిష్యుడైనటువంటి శివరామకృష్ణ మా తేజోభంగాన్ని చేస్తూ ఉన్నాడు. అనేక రకాల ప్రశ్నలు వేసి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చేసి మాకు సమాధానం చెప్పి ఆయన మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉన్నాడు, మా తేజోవధ జరుగుతున్నది అనే మాటను అన్నారు. అప్పుడు గురువుగారు శివరామకృష్ణను పిలుచుకొని, ఏమిరా, పండితులను ఆ విధంగా నీవు ప్రశ్న వేస్తూ వాళ్ళ తేజోభంగం చేస్తూ ఉన్నావట, అందుకని ఎప్పుడురా నీవు నోరు మూసుకునేది అన్నాడు. గురువుగారు, ఇప్పుడే నా నోరు మూసుకుంటాను అని చెప్పి నోరు మూసుకొని మౌనంగా ఉంటూ ఎవ్వరితో మాట్లాడకుండా జీవనం అంతా కూడా అదేవిధంగా కొనసాగించినటువంటి మహానుభావుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. చిన్నతనంలోనే వివాహం కూడా అయినది ఆయనకు. వివాహం అయినప్పటికీ చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడలేదు. గురుకులానికి వెళ్ళి అధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో అనేక శాస్త్రాలు, అనేక వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ఇంటి నుండి ఒక వార్త వచ్చినది, శివరామకృష్ణ భార్య రజస్వలైనది, ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి బ్రహ్మచారిని పంపించవలసినది. వచ్చినాడు. కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇల్లంతా సందడిగా ఉన్నది. ఆకలి వేస్తూ ఉన్నది ఈ శివరామకృష్ణకు. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను అలసిపోయి ఉన్నాను, నాకు ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టవే అని అంటే తల్లి అన్నది, కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆకలి అని అనకూడదురా, రోజు సకాలానికే తింటాం కానీ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో విశేష రోజుల్లో ఆలస్యం అవడం అనేటువంటిది సహజమే అనే మాటను అన్నది. బంధువులంతా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఈ శివరామకృష్ణ ఒక్కసారి ఆ ఇంటి పరిస్థితిని అంతా కూడా గమనించినాడు. ఇంకా నేను సంసారాన్నే ప్రారంభం చేయలేదు. ప్రారంభం చేయకుండా ఉన్న సమయంలోనే ఆకలి దప్పులతో కూడుకోనున్నాను అని అన్న తర్వాత, ఒకవేళ నేను సంసారాన్ని ప్రారంభం చేసి సంతానాన్ని కన్నాను అన్న తర్వాత ఎన్నాళ్ళు నేను ఈ ఉపవాస వ్రతాలను
అనేక రకాలైనటువంటి కష్టాలను దుఃఖాలను అనుభవించవలసి వస్తుందో, ఇప్పుడు నేను ఒక ఆలోచన చేయాలి. ఏమిటి? వివాహం చేసుకున్న నేను ఇప్పుడు ముందు సంసారం చేయడమా, సంసారాన్ని త్యాగం చేయడమా? సంసారం చేయడం వల్ల నాకు సుఖం కలుగుతుందా, నాకు దుఃఖం ఏర్పడుతుందా అని ఆలోచన చేసి చివరికి ఒక తీర్మానం తీసుకున్నాడు. అనేక రకాలైనటువంటి దుఃఖాలను కలిగించే ఈ సంసారంలో ప్రవేశించిన దానికంటే దూరంగా ఉండడమే ఉత్తమమైనటువంటి పక్షము అని భావించి ఆయన సన్యాసం తీసుకోవడానికి నిశ్చయం చేసుకున్నాడు. వైరాగ్యం రావడానికి నిమిత్తము ఏదో ఒకటి ఉంటుంది లోకంలో మానవులకు. సదాశివ బ్రహ్మేంద్రులకు ఈ విధమైనటువంటి కారణము బలీయమైనటువంటిది, వైరాగ్యానికి బలీయమైనటువంటి కారణమై ఉన్నది. ఇల్లును వదిలిపెట్టినాడు, వెళ్ళిపోయినాడు. ఇంట్లో కార్యక్రమం జరిగినది. శివరామకృష్ణ లేడు. అయినా వచ్చిన వాళ్ళంతా కూడా భోజనాలు చేసుకుని ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయినారు. ఎంత అన్వేషించినా పిల్లవాడు దొరకలేదు. చివరికి ఈ వెళ్ళినటువంటి శివరామకృష్ణ యోగ్యుడైనటువంటి ఒక గురువుని ఎన్నుకున్నటువంటి వాడే సన్యాస దీక్షను స్వీకరించినాడు. సన్యాసాన్ని గ్రహించిన తర్వాత సన్యాసికి సంబంధించిన నియమాలన్నిటి కూడా చక్కగా పాటిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. దండాన్ని గ్రహించినాడు, కమండలము ఉన్నది. కానీ దీనికన్నా అతీతమైనటువంటి స్థితిలో ఆయన సంచారం చేస్తూ ఉండేవాడు. సన్యాసానికన్నా అతీతమైనటువంటి స్థితి ఏది అనంటే పరమహంస స్థితి, పారమహంస్యము అని అంటారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే అవధూత అనే పేరుతో పిలుస్తారు. ఈ అవధూతకు సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అది నేర్చుకుంటే వచ్చేటువంటి స్థితి కాదది. కూడు కుక్కల పొత్తు. తాను ఒక విస్తరలో భోంచేస్తూ ఉంటాడు, పక్కన కుక్క వచ్చి భోంచేస్తూ ఉంటుంది. కానీ ఆ కుక్కను కొట్టడు వాడు. తినాలి అనే ఆశతో ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుకోడు. కట్టుకోవాలి అనే ఆశతో, తన శరీరాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆశతో వస్త్రాన్ని ధరించడు. తన మనస్సును ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మయందు సంలగ్నం చేసి రోజుల తరబడి స్నానాన్ని చేయకుండా ఉంటాడు. రోజుల తరబడి తన శరీరం పైన ధ్యాస లేకుండా ఉంటాడు. ఆ స్థితి అవధూత స్థితి అని అంటారు. అది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి స్థితి. ఆ స్థితిని పొందినాడు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. కాలాంతరంలో తల్లి మరణించినది, తండ్రి గారు కూడా వైరాగ్య సంపన్నుడై వెళ్ళిపోయినాడు. తన వాళ్ళంటూ ఎవరూ లేరు. కానీ ఆ తమిళ దేశంలోనే కావేరీ తీరంలో సంచారం చేస్తూ ఉండేవాడు. దండధారి అయి ఉన్న సన్యాసిగా ఉన్న సమయంలో ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అనేక రకాలైనటువంటి లీలలను చేసినాడు. ఒకనాడు ఆ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి అనే పేరును పొందినటువంటి ఈ మహానుభావుడు విపరీతముగా గాలి దుమారం వచ్చి భయంకరమైనటువంటి వర్షపు ధారలు పడుతూ ఉండగా అనేక మంది తన సమీపానికి వచ్చి తుఫాను వచ్చేట్టుగా ఉన్నది, మా ఇంటికి రావయ్యా లేదా ఒక దేవాలయానికి రావయ్యా అని ఎంత పిలిచినా వినకుండా ఆ కావేరీ తీరంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. భయంకరమైనటువంటి 3 రోజులు జంఝావాతంగా వర్షం పడ్డది. అనేక తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు చేమలన్నీ కూడా కొట్టకపోయినాయి. ఎంత చెప్పినా వినకుండా ఈ సదాశివుడు ఆ నదిలో కొట్టకపోయినాడు, ఎక్కడనో పోయి ఉండవచ్చును అని భావించినారు అందరూ కూడా. 4 రోజుల తర్వాత ఎప్పుడైతే వర్షము తగ్గిపోయినదో ఇసుక తిన్నెలు ఏర్పడ్డాయి. మళ్ళీ చదును చేయడం కోసమై ఆ ఇసుకనంతా కూడా తవ్వుతూ ఉన్న సమయంలో ఒక రైతుకు గడ్డపారకు నెత్తురు కనబడ్డది. ఇదేమిటి అని ఆ ఇసుకనంతా తొలగించి చూస్తే ఇసుక లోపల సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి సమాధి నిష్ఠులై ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఇసుకను తొలగించి అల్లరి చేసే వరకు నా సమాధికి భంగమైనది ని దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు తప్ప నన్నెందుకు మీరు సమాధి భంగం చేసినారు అని అడగలేదు. లోపల ఇసుకలో గాలిని కూడా పీల్చుకునేటువంటి స్థితి లేకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితిని పొంది పరమాత్మ చింతనను చేసినటువంటి మహానుభావుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. ఒకనాడు పిల్లలంతా కూడా ఆయన చుట్టూ చేరి
మధురై పట్టణము ఇక్కడికి చాలా దూరం ఉన్నది. అమ్మవారికి అక్కడ గొప్ప విశేషమైనటువంటి రథోత్సవం జరుగుతుంది అని విన్నాము. పిల్లలమైన మమ్మలను అక్కడికి తీసుకువెళ్ళడం లేదు మా తల్లిదండ్రులు, చూపెట్టవా అనంటే, అప్పుడు మీరు నా భుజాలపైకి ఎక్కండి అని ఎక్కించుకొని కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత ఈ పిల్లలందరినీ కూడా మధురా నగరంలో ప్రవేశపెట్టినాడు. క్షణకాలంలో మూసుకొని తెరిచేలోపు మధురై నగరంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విశేషాలన్నిటి కూడా చూసినారు. పండ్లు ఫలాలు కూడా కొనుక్కున్నారు, తిన్నారు. కొన్ని పండ్లను కూడా తీసుకున్నటువంటి వాళ్ళి మళ్ళీ సదాశివుని భుజముల నుండి కళ్ళు తెరిచి కిందికి దిగినారు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినారు. అమ్మా, మేము ఈనాడు మధురై నగరంలో అమ్మవారి రథోత్సవాన్ని చూసినాము. అక్కడ కొనుక్కోవచ్చినటువంటి పండ్లు ఇవి అంటే ఇదెట్లా మీకు ఘటించింది అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పినారు. సదాశివ బ్రహ్మేంద్రులు కళ్ళు మూసుకోమని తెరవగానే మేము మధురై నగరంలో ఉన్నాము, మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలినాడు అనగానే అందరూ ఆశ్చర్యచకితులైనారు. యోగాన్ని అవలంబించినటువంటి వ్యక్తి దీనిని సాధిస్తాడు, దీన్ని సాధించలేడు అనేటువంటిది లేదు. అష్టసిద్ధులు తన అధీనంలో ఉంటాయి. అణిమా లఘిమా మొదలైనటువంటి ఏ సిద్ధులు ఉన్నాయో అవన్నీ కూడా తన వశమైపోయి ఉంటాయి. అంత గొప్పనైనటువంటి మహానుభావుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. మౌనాన్ని వహించి ఉన్నాడు కాబట్టి ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఇంకో ఘటన గురించి కూడా మహాత్ములు శ్రీ సదాశివ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు వారి జీవిత చరిత్రాన్ని గురించి చెప్తారు. ఏం జరిగినది అనంటే, అందరూ నమ్మినారు, చిన్నపిల్లలను మధురై నగరానికి తీసుకువెళ్ళినారు అనే మాటను విని, కానీ ఒక నాస్తికుడు మాత్రము నమ్మలేదు. మీరంతా నమ్ముతున్నారు కానీ కళ్ళు మూసుకొని తెరిచినంతలో అక్కడికి వెళ్ళి రావడం అనేటువంటిది ఇది కేవలం ఊహాజనితం. ఇది ఒకవేళ అది నిజము అని నేను నమ్మితే మీరందరూ నమ్మినది యథార్థము నేను గ్రహిస్తాను. దానికి నేను ఒక షరతును విధిస్తున్నాను. పిల్లలను ఏ విధంగా తీసుకువెళ్ళినాడో నన్ను కూడా ఆ విధంగా తీసుకువెళ్ళాలి అన్నాడు. సదాశివుని దగ్గరికి వెళ్ళినాడు నాస్తికుడు. పిల్లలను అన్నట్టుగానే నీవు కూడా కళ్ళు మూసుకో నాయన అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరవగానే మధురై నగరంలో ఉన్నాడు. కానీ సదాశివుడు ఏం చమత్కారం చేసినాడు అంటే, మళ్ళీ అక్కడ కళ్ళు మూసుకొని తెరవమని అనలేదు. కళ్ళు తెరిచినటువంటి ఆయనను మధురై నగరంలో వదిలిపెట్టి వచ్చేసినాడు. మధురై నగరంలో అంతా సంచారం చేసి వెంట ద్రవ్యాన్ని కూడా తీసుకపోకపోవడం వలన కాలినడకన వచ్చే వరకు 2 రోజులు పట్టినది. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత, ఏమయ్యా 2 రోజుల నుండి నువ్వు కనిపించడం లేదు ఏమిటి అనంటే, కళ్ళు మూసుకోమన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రుల సమీపంలో మూసుకున్నాను, తెరవగానే మధురై నగరంలో ఉన్నాను, కానీ కాలినడకన అక్కడి నుంచి రావడం వలన ఆలస్యమైనది అని ఈ విషయాన్ని చెప్పి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క పాదాలపైన పడి నన్ను మన్నించవయ్యా, క్షమించవయ్యా అని ప్రార్థన చేసినాడు, ప్రాధేయపడ్డాడు. ఇంతటి గొప్పనైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, యోగనిష్ఠా గరిష్ఠుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. ఒకనాడు ఈయన ఇసుక తిన్నెలపైన పడుకోనున్నాడు. శరీరం పైన నూలుపోగు ఉండదు. మీరు చూస్తూ ఉన్నారు ఎదుట ఒక దివ్యమైనటువంటి ఆయనకు సంబంధించిన విభూతితో కూడుకున్నటువంటి దివ్యమైనటువంటి చిత్రపటాన్ని. నెత్తి కింద చెయ్యి పెట్టుకొని ఆ ఇసుక తిన్నెలపైన పడుకోనుంటే, దారిన వెళ్ళేటువంటి ఏ దానయ్యలు ఉంటారో వాళ్ళు ఏమంటూ ఉన్నారు అనంటే, అన్నిటినీ వదిలిపెట్టిన సర్వసంగ పరిత్యాగి అని పేరున్నది ఈయనకు సదాశివునికి, కానీ నిద్రపోవడానికి మెత్తగావా అన్నట ఆయనకు. ఎంత కఠినమైన హృదయాలు గల వాళ్ళు ఉంటారు. ఎదుటివాడు ఏమైతే నాకేమిటి అని ఊరుకోరు. వేదాంతి అయ్యుండి సర్వసంగ పరిత్యాగి అయ్యుండి పడుకున్నవానికి వాళ్ళ ఇంటి నుంచి తీసుకువచ్చి మెత్త పెట్టుకొని పడుకోలే సదాశివుడు. తన చెయ్యిని తన నెత్తి కింద పెట్టుకొని పడుకుంటే ఈ మాటనంటే విని, ఓహో వీళ్ళంతా ఈ విధంగా భావిస్తున్నారా అని ఆనాటి నుండి అసలు నిద్రపోవడం కూడా మానేసినాడు. శరీరాన్ని నేలపైన పడవేసి పతనం చేసి పడుకునేవాడే కాదు. అనేక సందర్భాల్లో మౌనాన్ని వహించి ఉన్నాడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి కీర్తనలను అనుభవపూర్వకముగా కృష్ణుడు తన ఎదుట కనబడ్డట్టుగా
కృష్ణుడు మురళిని ఊదుతూ ఉన్నట్టుగా, కృష్ణుడు గోపికలతో సంచారం చేస్తూ ఉన్నట్టుగా ఇవన్నీ అనుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, సంగీతము తనకు స్వతహాగా వచ్చి ఉన్నది కాబట్టి ఇసుక తిన్నెలపైన ఆ కీర్తనలన్నిటి కూడా రాసేవాడు. ఈయనంటే అభిమానించేటువంటి ఏ శిష్యవర్గం ఉన్నదో వాళ్ళంతా కూడా వెంట ఉంటూ ఆ ఇసుక తిన్నెలపైన రాసినటువంటి ఆ రాతలను గ్రంథస్థం చేయడం వలన ఈనాడు మనకు కొన్ని కీర్తనలు దొరికినాయి. స్మరవారం వారం చేతః స్మరనందకుమారం స్మరవారం వారం పిబరే రామరసం సర్వం బ్రహ్మమయం మొదలైనటువంటి అమోఘములైనటువంటి అద్భుతములైనటువంటి కీర్తనలను ఆయన చేసినాడు. ఈ విధంగా ఒకనాడు సంచారం చేస్తూ దిగంబరుడై ఉన్నాడు కాబట్టి ఆనాటి కాలంలో తురుష్కుల పరిపాలన ఉన్నది. అంతఃపురంలోకి అదేవిధంగా ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ తురుష్క రాజు అంతఃపురంలోకి పురుషులు రావడమే నిషిద్ధము, అందులో దిగంబరంగా వచ్చినాడు, అందుకని ఈయనకు శిక్ష వేయాల్సిందే అని ఒరలో ఉన్న ఖడ్గాను తీసి ఆయనను సంహారం చేయబోతూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఏ భటులు ఉన్నారో ఆ తురుక రాజుతో అంటూ ఉన్నారు, ఈయన మహా గొప్పనటువంటి తాత్వికుడు, ఆయన జ్ఞాని అయినటువంటి వాడు, ఆయన గురించి మీరు పట్టించుకోకండి, ఆయనను వదిలిపెట్టండి అన్నా వినకుండా ఇంత గొప్పవాడా అయితే నేను పరీక్ష చేస్తాను అని ఒరలో నుండి తీసినటువంటి ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి చెయ్యిని తెగ్గొట్టినాడు. చెయ్యి తెగిపోయి కింద పడిపోయి రక్తపు ధారలు గారుతూ ఉన్న నా చెయ్యి తెగిపోయినది అనే భావం లేకుండా సర్వం బ్రహ్మమయం అనేటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడి సంచారం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడే తప్ప నన్నెందుకు కొట్టినావు, నా చెయ్యిని ఎందుకు తెగ్గొట్టినావు అని ప్రశ్న వేయలేదు. తెగిపోయిన చెయ్యి కింద పడిపోయినది, రక్తపు ధారలు గారుతూ ఉన్న ఏమాత్రము వేరే ఇతరమైనటువంటి భావం లేకుండా సంచారం చేస్తూ వెళుతున్నటువంటి ఆయన చూడగానే ఆశ్చర్యచకితుడై ఈ తురకరాజు ఆ తెగిపోయినటువంటి చెయ్యిని తీసుకుని వెళ్ళి ఆయన పాదాలపైన పడి నమస్కారం చేసి క్షమించమని వేడుకున్నాడు. అయ్యా, నేను చేసిన అపరాధాన్ని మన్నించు అన్నాడు. ఏం అపరాధం చేసినావు నీవు అని ప్రశ్న వేస్తే నీ చెయ్యిని తెగ నరికినానయ్యా. ఓ అట్లానా అన్నట్టుగా సైగ చేసి తన చేతిలో పెట్టినటువంటి ఆ చేతిని తీసుకుని భుజానికి అతికించి మళ్ళీ తన చెయ్యిని తాను పొందినవాడినాడు. ఈ దృశ్యాన్ని కనులారా చూసినాడు ఆ తురుష్క రాజు. ఎన్నడో జరిగినటువంటి వృత్తాంతం కాదు, వేలాది సంవత్సరాల క్రితం జరిగినది కాదు, సుమారు 150-200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలలు ఇవన్నీ కూడా. ఎంతటి పరమ నాస్తికులు, ఎంతటి పరమ హేతువాదులైనా కానీ ఈ విషయాలను ఈనాటి వరకు కూడా ఆనవాళ్ళు అక్కడ కనబడుతూ ఉన్నాయి కాబట్టి నమ్మి తీరవలసినదే. 100% వాళ్ళు యథార్థమైనటువంటి ఘటనలను ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాలను చెప్పినారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి ఈ విషయాలన్నిటి కూడా అనేక సార్లు అనుసంధానం చేస్తూ ఉండేవారు. ఒకనాడు వారి సమాధి సమీపానికి వెళ్ళి చుట్టూ తెరను కట్టమన్నారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు. లోపలికి వెళ్ళి వారి సమాధికి పూజను చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. అసలు వారి ఈ పూజను చేయడానికి అక్కడ సమాధికి సంబంధించిన విషయాన్ని గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. సదాశివ బ్రహ్మేంద్రులు వారి శిష్యవర్గం అంటూ కొంతమంది ఉన్నారు కాబట్టి వారికి ఏమని విషయం చెప్పినారు అని అంటే, నా సమయము సమాప్తమైనది, ఈ భౌతికమైనటువంటి దేహంతో నేను ఇంకా తిరగదలుచుకోలేదు, నేను జీవ సమాధినవుతాను, ఇక్కడ నా కోసమే ఒక సమాధిని ఏర్పాటు చేయండి అని ఒక సమాధిని ఏర్పరుచుకున్నటువంటి వారై శరీరము జీవంతులై ఉంటూ ఉండగా ఆ సమాధిలోకి ప్రవేశించి జీవ సమాధులైనారు వారు. ఈ విషయాన్ని గమనించిన ఆ సందర్భంలో వారు కొన్ని మాటలు రాసినారు. ఏమిటి? ఈనాటి నుండి ఈ జీవ సమాధి అయినటువంటి రోజు ఏదైతే ఉన్నదో అది వైశాఖ శుద్ధ దశమి. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి నాడు నేను ఇందులోకి ప్రవేశిస్తూ ఉన్నాను. ఈనాటి నుండి మీరు సరిగ్గా 9 రోజులు ఇక్కడ ప్రతీక్షించండి, ఎదురు చూస్తే ఈ సమాధి పైన ఒక బిల్వ వృక్షం అనేటువంటిది ఉదయిస్తుంది.
కాశీ నుండి ఒక శివలింగం కూడా వస్తుంది. ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి నాకు సంబంధించిన పూజాదులను మీరు కొనసాగించండి అనే ఆదేశాన్ని జారీ చేసినారు. సరిగ్గా వారు వైశాఖ శుద్ధ దశమి నాడు జీవసమాధి నాడు 9వ రోజు నాడు ఆ సమాధిపై నుండి బిల్వవృక్షము ఉదయించినది. ఎవరో కాశీక్షేత్రం నుండి శివలింగాన్ని తీసుకుని వచ్చినారు. ఆ సమాధి స్థానంలో దాన్ని ప్రతిష్ఠ చేసినారు. ఈ విధంగా సమాధి సమీపంలో జీవ సమాధి ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రులకు చుట్టూ తెరగట్టి ఏకాంతంలో పూజించడం ప్రారంభించినారు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు. శృంగేరి జగద్గురువులు 33వ పీఠాధిపతులు పూజను కొనసాగిస్తూ ఉన్నారు. గంట 2 గంటలైతే అయిపోతుంది, లేదా ఎక్కువగా అంటే 5 గంటలు పూజ చేస్తారు. కానీ పూజకు అందించేటువంటి వాళ్ళు ఎవరైతే పరిచారకులు ఉన్నారో మడిగట్టుకుని వాళ్ళు బయట నిలబడ్డారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళదామని. రోజులు గడుస్తూ ఉన్నాయి. 3-4 రోజులు అదే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రింబవళ్ళు బయట ఉన్నటువంటి ఏ పరిచారకులు ఉన్నారో ఆ పరిచారకులకు లోపల ఇద్దరు మాట్లాడుతూ ఉన్నటువంటి శబ్దాలు వినవచ్చేవి. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు ఏదో ప్రశ్నలు అడుగుతారు జగత్తులను గురించి, పరమాత్మను గురించి. అనుభవాన్ని పొందినటువంటి అవధూత స్వరూపి అయినటువంటి అవధూతులైనటువంటి సదాశివ బ్రహ్మేంద్రులు సమాధానం చెబుతూ ఉండగా ఇద్దరి సంభాషణను వింటూ ఉన్నటువంటి వీళ్ళు 4 రోజుల తర్వాత పిలువగా లోపలికి వెళ్ళినారు. పూజ సమాప్తి చేసుకుని శృంగేరి క్షేత్రానికి వచ్చినారు. వారికి ఉన్నటువంటి సందేహాలన్నిటి కూడా తీర్చుకున్న తర్వాత వాళ్ళని సాక్షాత్తుగా దర్శించి ఉన్నారు కాబట్టి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు మన ఎదుట కనబడుతున్నటువంటి ఏ చిత్రపటం గలదో ఇది సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు వేసినటువంటిది. దిగంబరంగా ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని వేసుకొని ఎప్పుడూ ఆ చిత్రపటాన్ని చూస్తూ ధ్యాన నిమీలితేక్షలై కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఉండేవారు. పరిచారకులు వచ్చి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారిని అడిగేవారు, మీరే ఇంత గొప్పనైనటువంటి మహనీయులై ఉన్నారు, ఎందుకు ఈ సదాశివుని చిత్రపటాన్ని పెట్టుకొని మీరు ధ్యానంలో నిమగ్నమైపోతూ ఉన్నారు, వివశులైపోతూ ఉన్నారు అని ప్రశ్న వేస్తే వారు ఎంత గొప్ప సమాధానం చెప్పేవారు అని అంటే, సదాశివ బ్రహ్మేంద్రులలో ఏ వైరాగ్య సంపద గలదో ఆ వైరాగ్యంలో 1000వ వంతైనా నాకు వస్తే నేను ధన్యుడనవుతాను అని నేను వారిని ఉపాసిస్తున్నాను అనేవారట. చిన్నతనంలో ఎప్పుడైతే అధ్యయనాన్ని ముగించుకొని సన్యాసాన్ని స్వీకరించినారో, సన్యాసాన్ని స్వీకరించిన సమయంలో అవధూతగా మారిపోయినారో, సన్యాసాన్ని ఇచ్చిన గురువు గారి సమీపానికి వెళ్ళి శిష్యులంతా కూడా ఈ విషయాన్ని చెప్పేవారట. ఏమయ్యా, మీ శిష్యుడు అవధూతయి దండకమండలాలను వదిలిపెట్టి నిద్రాహారాలను మాలివేసి సంచారం చేస్తూ ఉన్నాడు అని అంటే అప్పుడు ఆ గురువుగారు అనేవాడట, నాకు కూడా అటువంటి స్థితి వస్తే నేను ధన్యుడనవుతాను అనేవాడట గురువుగారు, సన్యాస దీక్షనిచ్చినటువంటి గురువుగారు. ఇంతటి మహిమా సమన్వితుడైనటువంటి ఆ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వైశాఖ మాసంలోని శుక్లపక్ష దశమి నాడు సమాధిగతుడైనాడు. ఆయనకు సంబంధించినటువంటి ఆరాధనా మహోత్సవాన్ని కరూర్ అనే పేరు గల తమిళనాడు మధురై నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనమంతా కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితిలో లేకపోయినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ సమాధి దర్శనాన్ని చేసుకొని జీవసమాధి అయినటువంటి ఆ మహాత్ముని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. తప్పకుండా వారి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మనందరిపైన ఉండాలి అని భావించాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఏ సదాశివ బ్రహ్మేంద్రులు గారో వారు తెలుగువారు కావడం మనందరి అదృష్ట విశేషము. ఇటువంటి తెలుగునాట ఎంతోమంది మహాత్ములు ఆవిర్భవించినారు. అటువంటి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామివారికి అనేకానేక ప్రణామాంజలను సమర్పించుకుంటూ ఈ వాక్య కుసుమాంజలిని పుష్పమాలికను వారి చరణార విందాలకు సమర్పించుకోవడం జరుగుతున్నది. వారి కరుణా కటాక్షాలు మనందరిపైన సదా సర్వకళాలు ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాలకు ఉపసంహారాన్ని చేస్తున్నాను.